కట్టలే అనుకుంటాను. 1000 రూపాయల కంటే పెద్ద నోట్ని రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేస్తే అది ముందు మా అన్న ఆఫీస్లోనే ఉంటుంది. అంత పొగరు పొగరు అలాగే అనుకో. రాబందు నీడలో నిలబడ్డావనే పొగరు. ఎప్పటికీ నువ్వు ఆ రాబందు నీడలోనే సుఖంగా బతకొచ్చని మాత్రం అనుకోకు తమ్ముడు. ఎందుకంటే ఈ రోజున్నది రేపు ఉండదు. ఆఫీసు, ఈ 1000 రూపాయల కట్టలు ఇవన్నీ కలకాలం ఉంటాయనుకుంటున్నావా? ఒక సామెత చెప్తాను తమ్ముడు, బాగా విను. నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా కుక్క నాలుగుతోనే నాకాలి. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఇది పట్టుకోండి. We are from Vigilance. మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి. ఇస్తే తీసుకోవాలి, తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. రావాల్సింది తీసుకుని ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చేసి. నా లెక్కల పుస్తకంలో వివరాలు రాయకుండా నాకు నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నువ్వు ఏ లెక్కను చెప్తున్నావో నాకు అర్థం కాలేదు. ఇంకో వారం బెడ్ రెస్ట్లో ఉండాలని డాక్టర్ చెప్పారు. ఈయనేమో బయలుదేరి వచ్చేశారు. అంతా మంచికే. ఇలాంటిది జరిగితేనే కదా ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి వీలవుతుంది. లెక్క తప్పు కావచ్చు, కానీ తీసివేసి కూడిక వేస్తే అంత కరెక్ట్గా ఉంటుంది. అందరి జాతకాలు బయటపడతాయి. 6 ఏళ్లప్పుడు మా అమ్మను కాదని నేను వీధిలోకి వచ్చినప్పుడు నా దగ్గర 1 రూపాయే ఉంది. ఆకలేసిన 1 పైసా ఖర్చు చెయ్యకుండా ఈ చేతిలో పిడికిలి బిగించి పట్టుకున్నాను. మీకు తెలుసు కదా. అదేవిధంగా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ఇన్ని ఆస్తులు సంపాదించాను. ఇంకా సంపాదిస్తాను. నా ఇంటికి ఇంకా ఎవరు సీల్ పెట్టలేదుగా. అమ్ముతాను. అమ్మాల్సినవన్నీ అమ్మేసి నా లెక్కల పుస్తకంలో నేను రాసుకున్న ఎర్రటి అక్షరాల్ని చెరిపివేసి గెలిచి చూపిస్తా. ఓటమనేది ఈ పురుషోత్తం చరిత్రలో లేనే లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.